నమస్తే మేడం. నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు జస్ట్ ఇప్పుడే ప్రెస్ మీట్ పెట్టి కూటమి ప్రభుత్వం తోలు తీస్తానని అంటున్నారు. మరి దానికి మీరు ఏమంటారు? కూటమి ప్రభుత్వం తేరగా కూర్చొని ఉంది రా బాబు, మీ జాతరని తోలు తీపించుకుంటాము, మాకు తోలు తీసేవాడు ఎవడో లేడు, తోపుతురుంగాడు నువ్వు వచ్చి తోలు తీసాడు మాకు తోలు దిద్ది అని ప్రజలు తీశారు. సరిపోలేదా? ప్రజలు తోలు తీసి వాళ్ళ కాళ్ళకి చెప్పుల్లో కుట్టించుకొని తిరుగుతున్నారు. సరిపోలేదా? ఇంకా మళ్ళీ పోలీసులకి గుడ్డలు వేసి ఉరికిచ్చి కొట్టి కూటమి ప్రభుత్వానికి తోలు తీసి ఎంతటి మగవానిగాడివా సరేతి. అంటే కూటమి ప్రభుత్వంలో ఎక్కువ స్కామ్లు జరుగుతున్నాయంటండి. మట్టి స్కామ్, అలాగే వైన్ మైనింగ్ ఇవన్నీ చెప్పుకొస్తున్నారు. దానికి ఏమంటారు? వైఎస్ఆర్సీపీలో జరగలేదా? మందు దొంగ మందులు అమ్మి ప్రజల ప్రాణాలు తీయటం అది స్కామ్ కాదా? ఇసుక స్కామ్ జరగలేదా? అంత అప్పులు పాలు చేసి రాష్ట్రాన్ని వదిలేయడం జరగలేదా? సెక్రటేరియట్ని తాకట్టు పెట్టడం స్కామ్ కాదా? ప్రజల్ని మభ్యపెట్టి పావుల ₹10 పథకాలు పెట్టి వేల కోట్లు దోచుకోవడం స్కామ్ కాదా? వైజాగ్లో ఏం కట్టుకున్నావు నువ్వు? వెళ్ళి వైజాగ్లోనే ఉండిపోతా నేను, ఈసారంటూ నేనంటూ అధికారంలోకి వస్తే, నా ప్రభుత్వం అంటూ మళ్ళీ వస్తే నేను వైజాగ్లోనే ఉండిపోతాను. వైజాగ్ ప్రజలకు మాట ఇచ్చావు, అక్కడ ఏం కట్టుకున్నావు నువ్వు? నువ్వు ఇష్టపూర్వకంగా నీ మనస్ఫూర్తిగా కట్టుకున్న బంగ్లా ఉంది కదా, పూల మందిరం, ఆ పూల మందిరం స్కామ్ కాదా? ఇవన్నీ స్కాములు, నీ ముద్దిస్తున్న స్కాములు నువ్వు పెట్టుకొని దానితో స్కామ్ జరుగుతుంది, దీంట్లో స్కామ్ జరుగుతుంది అని వంకర డింకర మాటలన్నీ ఎందుకు? ఏదన్నా ఉంటే ఢీ కొట్టు చేతనైతే. అంటే ఇప్పుడు లిక్కర్ స్కామ్ బాగా ఇష్యూ అవుతుంది కదా, దాన్ని తప్పించడానికి ఇలాగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటారా? ఇంత ముందుల టీడీపీ ప్రభుత్వంలో ఎప్పుడు కూడా లిక్కర్ స్కామ్ జరగలేదు. జరిపినటువంటి ప్రభుత్వం, అటువంటి రోజులు జరిపినటువంటి ప్రభుత్వం ఈవేళ లిక్కర్ స్కామ్ ఎందుకు చేస్తుంది? అవసరమేముంది? ఇంతే కల్తీ మంది అమ్మావు, ప్రజల ప్రాణాలు తీసావు, అది తాగి చాలా మంది ప్రాణాలు పోయాయి. అదేదో భూమి బీరట, దొంగ బీర్లట, మంగ బీర్లట, ఇవన్నీ మన్నంతా కల్తీ చేసావు, ప్రజల ప్రాణాలు నిట్ట నిలువునా తీసావు.